హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరో జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి మెడికల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా వీడియోలో చూద్దాము. అండ్ చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ చేయండి. ఇలాంటి డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు మీకు డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి డిస్ట్రిక్ట్ జాబ్స్ మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క వాట్సాప్లోని లేదా టెలిగ్రామ్లో కానీ పొందుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. సో ఇందులో మనకి ముందుగా సూర్యాపేట జిల్లాకి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ఇదే విధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇవే నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతున్నాయి. మన ఛానల్లో వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము సూర్యాపేట డిస్టిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సూర్యాపేట జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి 13 ఎంఎల్హెచ్పి పోస్టుల కొరకు నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరబడుచున్నవి. ఇక అర్హత ఎంబీబీఎస్, బిఏఎంఎస్ పోస్టులకు, అంటే ఇందులో 2 రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్స్కి సంబంధించి, నెక్స్ట్ బిఏఎంఎస్ డాక్టర్స్కి సంబంధించి. ఇక వీటికి పోస్టులకు మల్టీ జోనల్ 2 పద్ధతిన బీఎస్సీ నర్సింగ్, అంటే మల్టీ జోనల్ 2 పద్ధతిన అయితే తీసుకుంటున్నారు, రిక్రూట్ చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి క్యాండిడేట్స్ బీఎస్సీ నర్సింగ్లో 2020 నుండి గ్రాడ్యుయేట్ పొందినటువంటి వారు మాత్రమే అర్హులు. అంటే 2020 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు అర్హులు. అంతకంటే ముందు గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళైతే అర్హులు కాదు అంటే ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అలాగే బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం 2020కి ముందు గ్రాడ్యుయేట్ పొందిన వారు 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ హెల్త్ సిపిసిహెచ్ పూర్తి చేసి ఉండాలి మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదు అయి ఉండాలి. ఇదైతే మెడికల్ జాబ్స్ అన్నిటికీ కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. ఇంకా ఎవరైనా మీకు మెడికల్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ పోస్ట్లో జోన్ 5వ జోన్ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయబడును అని కూడా ఇక్కడ తెలియజేశారు. అప్లికేషన్స్ కొరకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు ఈ యొక్క అఫీషియల్ ఇదో నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక పూర్తి చేసినటువంటి నేను అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసేసి పూరించినటువంటి అంటే ఫిల్ చేసినటువంటి దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 19/12/2024 నుండి 23/12/2024 సాయంత్రము 5 గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు దరఖాస్తులు స్వీకరించబడును. ఇక్కడ 300 రూపాయలు జిల్లా మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట గారి పేరున డీడీని దరఖాస్తుకు జత చేయాలి. మీరు ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసేసి తర్వాత ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని జిరాక్స్ కాపీ సెట్స్ని అటాచ్ చేసి దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, వాటన్నిటితో పాటు ఈ యొక్క ఫీ పే చేసి 300 రూపీస్ ఫీ డీడీ ద్వారా పే చేసి దాన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఈ యొక్క డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లికేషన్స్ని అయితే ఇవ్వచ్చు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ వివరాలు. ఇక దీనికి ఎలా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తుంది అప్లికేషన్ ఫామ్ అండి. ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ యొక్క నేమ్ ఇలా ఎంటర్ చేయండి.
అండ్ అలాగే నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొందరికి ఆధార్ కార్డులో డిఫరెంట్గా ఉంటుంది, అది మాత్రం ఇవ్వకూడదు. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేలా ఫీమేల్ ఇచ్చేసి నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఇక్కడ బాక్స్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని పేస్ట్ చేయండి. నెక్స్ట్ స్పెషల్ కోటా ఎవరైనా స్పెషల్ కోటా కింద ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ ఓసీఆ బీసీఆ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి డీటెయిల్స్, ఇంకా అడిషనల్గా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. కౌన్సిల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీరు ఏ ఏ ఇయర్ వరకు వ్యాలిడో అది కూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ లేదా స్టేటస్ మీరు లోకల్కి సంబంధించినటువంటి స్టేటస్ ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే 1st to 10th క్లాస్ ఎక్కడైతే చదివారో దాని ప్రకారం మీరు లోకలా నాన్ లోకలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేసి మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కమ్యూనికేషన్ పర్పస్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మ్యాక్సిమం మార్క్స్ అండ్ అలాగే బ్యాంక్ నేమ్ మీరు ఏదైతే డీడీ పే చేస్తారు కదా దానికి సంబంధించిన బ్యాంక్ నేము, నెక్స్ట్ మార్క్స్ ఆబ్టైన్డ్, డీడీ నెంబరు, నెక్స్ట్ పర్సంటేజ్. సో ఇక్కడ మీరు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారో దాంట్లో మీరు పొందుకున్నటువంటి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్కి మీకు ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ తర్వాత మీకు ఎన్ని వచ్చాయో అది ఇక్కడ మెన్షన్ చేయండి. టోటల్గా పర్సంటేజ్ ఎంతో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు ఉంటున్నటువంటి ప్లేస్, మీరు ఏ రోజు అప్లై చేస్తున్నారో ఆ డేట్, తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా చదివి ఇవన్నీ కూడా మీరు జత చేసి కంపల్సరీగా జిరాక్స్ కాపీలు అన్నీ కూడా జత చేసి అప్లికేషన్ ఫామ్తో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ వివిధ జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. వెంటనే మన యొక్క ఛానల్లో అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.